హాయ్ అండి అందరికీ. నేను మీ జ్యోతిని. యాక్చువల్‌గా ఊరికెళ్ళి మేము 10 రోజులవుతుంది. 10 రోజులవుతుందండి. 10 రోజుల తర్వాత ఇంటికొచ్చాము. రాంగానే అసలు ఎండ 3కి బయలుదేరామంట. వచ్చేటప్పటికి ఆ వేడికి ఫేస్ అంతా వేడిగా అయిపోయి, ముందు వాటర్ తాగాను. ఫ్రిడ్జ్‌లో వాటర్ అలవాట్లేదనమాట. అందుకే కుండలో పెట్టాను. సరేలే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశా. నాన్న వస్తా వస్తా మామిడికాయలు ఇచ్చి పంపించారు. ఫ్రిడ్జ్‌లో పెడతాము చాలా ఉన్నాయి, బయట ఉంటే పాడైపోతాయి కదా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అసలు ఏముంది, ఫ్రిడ్జ్ అంతా ఫంగస్ వచ్చింది. ఊరికెళ్తున్నాం కదా అని మొత్తం ఖాళీ చేసే వెళ్ళాను. యాక్చువల్‌గా ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ, ఒక చిన్న కొబ్బరి ముక్క మిగిల్చాననమాట. అది ఎంత పని చేసిందంటే ఫ్రిడ్జ్ అంతా పాడు చేసింది. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాను కదా, అది మొత్తం ఫంగస్ వచ్చిందనమాట. ఇది ఓకే. అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటేంటి, మా కూర్మిగాన్ని చూసి అసలు నేను షాక్ అయిపోయాను. అదెంత బ్లడ్ లాగా అనిపించిందనమాట. ఇవంతా ఓకే కానీ తర్వాత చెప్తాను దీని గురించి. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా తెలుసు షార్ట్‌కి ఫోన్ నిలువుగా పెట్టాలి, లాంగ్ వీడియోకి అడ్డంగా పెట్టాలని. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి మేము షార్ట్సే పోస్ట్ చేస్తున్నాము. అందుకని నిలువుగా తీసి అలవాటైపోయి ఇది కూడా నిలువుగానే తీశాననమాట. ఫోన్ అడ్డంగా తిప్పలేదు. దీన్ని ఎడిట్ చేయడానికి నానా తిప్పలు పడి నేర్చుకున్నాననమాట. ఎడిట్ చేస్తున్నాను. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ. నెక్స్ట్ టైము ఎడిట్ చేసినప్పుడు బాగా ఎడిట్ చేస్తాను. ఫస్ట్ టైం కదా, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా వీడియో విషయానికి వస్తే ఏమైందంటే ఆ ఫ్రిడ్జ్ అంతా ఫంగస్ వచ్చింది కదా, మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. లోపల మామూలుగానే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఏమవుతుందంటే వాటర్ లోపల నుంచి కారుతుంది కదా. అసలు కొత్త ఫ్రిడ్జే ఒక మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఫ్రిడ్జ్ తీసుకొని. స్టార్టింగ్ కొన్నప్పుడు కావాల్సిన కొత్తలో బ్యాక్ సైడు ఒక బౌల్ ఇస్తారు కదా వాటర్ పడడానికి, పవర్ పోయినప్పుడు దాంట్లో పడేది. ఒక 1-2-3 మంత్స్ ఏమో పడింది అంతే. నెక్స్ట్ టైం నుంచి లోపల నుంచే కారిపోతుంది, ఎందుకో మరి తెలీదు. ఇంకంతా లోపలంతా క్లీన్ చేసేసి బయట కూడా మంచిగా కాలిన్ వేసి తుడిచేసేసాను అనమాట. అవన్నీ ఫ్రిడ్జ్లో లోపల ప్లేట్స్ అవన్నీ గిన్నెలన్నీ తీసుకెళ్ళాను కడుగుదామని చెప్పి. అలా కడుగుదామని కూర్చునేటప్పటికి ఇంకా ఫ్లిప్కార్ట్ అబ్బాయి వచ్చాడు. సరే ఫ్లిప్కార్ట్ అబ్బాయి యాక్చువల్గా ఒక డ్రెస్ బుక్ చేశాను అనమాట. మేము ఊరు నుంచి వస్తామో రామో తెలీదు, అందుకని ఫోన్పే చేయకోకుండా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అనమాట. ఊరి నుంచి వస్తే తీసుకుందాం, లేకపోతే లేదని. ఇంక తర్వాత తీసుకొని పైకి వచ్చేసాను. ఇందాక వచ్చేటప్పుడు చూడలేదు, ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు చూసాను అనమాట. ఫ్లవర్స్ ఎంత సమ్మర్ కూడా ఎంత ఎండలో కూడా బాగా పూలు పూచాయి అని చూసుకుంటున్నాను. అందులో వెళ్ళేటప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసి వెళ్ళాను అనమాట, ఆకులన్నీ రాలిపోయినాయి అని. కానీ ఇప్పుడు కొంచెం వచ్చినాయి, అవే చూసుకుంటా ఉన్నాను. ఇంకా లోపలికి వచ్చి ముందుగా డ్రెస్ ఓపెన్ చేసి చూసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఆడవాళ్ళకి బట్టలు అంటే పిచ్చి, రాంగా ఎంత పిచ్చో ముందు బట్టలు చూసుకుంటారు అనుకుంటారు. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, బట్టలు ఎలా ఉన్నాయో చూస్తాము ఎగ్జాక్ట్గా. అంటే మనం బుక్ చేసుకున్నది వచ్చిందా రాలేదా, ఫిట్టింగ్ బాగుంటుందా లేదా, డ్యామేజ్ ఏమన్నా వచ్చిందా లేదా, రిటర్న్ పెట్టేయచ్చు కదా బాగాలేకపోతే అన్న యాంగ్జైటీతో చూస్తాం అనమాట 2. వాళ్ళకేం తెలుసు, అలాగే మాట్లాడతారులే వాళ్ళు, వదిలేద్దాం. ఇంకా అవన్నీ కడిగేసేసి అప్పటికే 6:15 అయిపోతుంది అనమాట. ఎండంతా పోతుంది, మళ్ళీ ఎప్పుడు కారుతాయి అని చెప్పి ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేస్తున్నాను. తుడిచేసేసి ఆరపెట్టేసాను. ఆరపెట్టేసిన తర్వాత ఇంకా మా కూర్మి దగ్గరికి వెళ్ళా. కూర్మిని రాగానే చూశాను, ఏంటో అలా అయిపోయింది వాటర్ మార్చలేదు కదా, అందుకే అలా అయిపోయిందేమో అనుకున్నా. ఇంకా అక్కడికి వెళ్తే పక్షులు గిన్నెలు కూడా కనిపించినాయి. అంతా ఎండిపోయింది వాటర్లు పోయిక బౌలంతా. సర్లే అని వాటర్ ఉంపేసి చూస్తే అసలు నాకు చూడంగానే భయం వేసింది. ఏంటి బ్లడ్ వచ్చేసింది మా కూర్మికి, అసలు ఏమైందో ఏంటో అన్న టెన్షన్ వచ్చేసింది. కానీ అలా వాటర్ పోయంగానే
మొత్తం సెట్ అయిపోయిందనమాట. అది పోయేటప్పటికి ఓహో! ఆకులు ఎండిపోయి వాటర్ మార్చక ఇలా కలర్ చేంజ్ అయిపోయిందేమో అనుకున్నానప్పుడు. అనుకొని ముందు టబ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను బాగా నీట్‌గా. యాక్చువల్‌గా నేను ఉంటే రోజు పొద్దున్నే బట్టలు ఉతికేయంగానే ముందు టబ్ క్లీన్ చేసేస్తాననమాట. టబ్ క్లీన్ చేసేసి ఫ్రెష్ వాటర్ పోసేస్తాను. ఇంకా కూర్మి చాలాసేపు బయటే ఆడుకుంటుందనమాట. ఆడుకున్న తర్వాత నేను లోపల వేసేస్తాను. తర్వాత తీసుకెళ్ళి ఫుడ్ పెట్టే టయానికి ఇంక ఇప్పుడు వాటర్ మార్చేవాళ్ళు లేక అలా అయిపోయింది. ఇంక కూర్మిని తీసుకొచ్చి పట్టుకోవడానికి భయమేసి బ్రష్తో లాక్కొస్తున్నాను అనమాట. లాక్కొచ్చి స్నానం చేయిస్తున్నాను. ఇక్కడ బ్రష్ పెట్టి రుద్దేసి చక్కగా క్లీన్గా స్నానం చేసేస్తుంటే అసలు ఒక చాటు ఉంటుందా రోజు అంతే. స్నానం మాత్రం 2 డేస్కి 3 డేస్కి అలా చేయిస్తాను, కానీ వాటర్ మాత్రం ఎవ్రీడే మార్చేస్తాను. అలా ఫుల్గా మంచిగా స్నానం చేయించేసాను. స్నానం చేయించి కాసేపు బయట వదిలిపెడదామంటే దేని కిందన్నా దూరి పడుకుందిలే అనుకుంటానా, కానీ కాసేపు ఆగిన తర్వాత చూస్తే అది అక్కడ ఉండదన్నమాట. ఇంకో ప్లేస్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను ఎత్తుక్కోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి స్నానం చేయించి వద్దులే అమ్మ పద్దుపోయింది, నువ్వు టబ్లోనే పడుకో అని చెప్పి టబ్లోనే వేసేసా. ఊరికే అలా వేసాను అనమాట, తిరుగుతుందా లేదా అని. మళ్ళీ వాటర్ పోయంగానే చూడండి చిటుక్కుని తిరిగిద్ది. నేను అక్కడ టబ్లో వాటర్ పోస్తే తిరిగేసిద్ది. ఎంత కంగారో. ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇక అలాగే వెంటనే పక్షులది కూడా నీట్గా కడిగేశాను. 2 పక్షులు వస్తాయి అన్నమాట, ఫుడ్ కోసం తన్నుకుంటాయి ఒక ప్లేట్లోనే పెడితే. అందుకని ఫుడ్కి 2 ప్లేట్లు పెట్టాను, వాటర్కి ఒకటి పెట్టేసాను అనమాట. ఫుడ్ ఏం లేదు కదా, ముందు వాటర్ పెట్టేస్తే వాటర్ ఉన్న తాగుతీ. సమ్మర్ కదా 7 దాకా వెళ్ళట్లేదు గూటికి, బయటే తిరుగుతున్నాయి. అందుకని వాటర్ పెట్టేశాను. ఇంకా తర్వాత ఇదంతా కడిగేద్దాము అని చెప్పి ఎక్కడెక్కడ సర్దేస్తున్నమాట. కడుగుదామని చూస్తుంటే అసలు ఎంత మసి వస్తుందంటే ఇల్లు ఒక 10 డేస్ నుంచి క్లీన్ చేయని ఇల్లులాగా అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ పక్కనే చేలు ఉన్నాయి అన్నీ. ఆ మొక్కజొన్నలు ఇరవటం అయిపోయింది అనుకుంటా. అవంతా చేలంతా కాల్చేసినట్టున్నారు. ఆ గడ్డి గాలికి మొత్తం లెగిసొచ్చి అంతా పడింది. మొత్తం టెర్రస్ కదా, ఓపెన్ ప్లేస్ అవ్వటం వల్ల ఏమో మొత్తం అదే ఉంది టెర్రస్ మీద. ఎంత మసు, అది ఊడుస్తుంటే అది వెళ్ళి హోల్స్కి అడ్డం పడిపోతుంది. సరే అని చెప్పి వాటర్ పోయిన తర్వాత ఈలోపు ఇవి సర్దేసేసి కొంచెం వాటర్ పీల్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడ్డం తీయచ్చులే అని వచ్చేసి ఇవి సర్దేసుకుంటున్నాను. ఎలాగో చీకటి అయిపోతుందని చెప్పి మధ్యలో ఇవి సర్దుకోవటం, మళ్ళీ వెళ్ళి అక్కడ హోల్స్కి అడ్డం తీసుకొని మళ్ళీ వాటర్ అంతా బయటికి నెట్టేయడం అలా చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఇవన్నీ పేపర్స్ వెంటనే ఆ కవర్ కూడా వేసేస్తున్నాను అన్నమాట. మళ్ళీ మచ్చలు పడిపోతాయి అని చెప్పి కవర్ కూడా ఇందాకే క్లీన్ చేసేసాను. ఇంక మా అమ్మాయి ఉంది, అబ్బాయి ఎంత ఫ్రెష్గా ఉందమ్మ ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి అని చెప్పి చూస్తుంది మా పెద్ద పాప. ఇందాక చూడలేకపోయానని మళ్ళీ ఎక్కడ మొత్తం సర్దేశాను అనమాట. కారం పాడవలేదు ఇంకా, 3 kgs కారం అనమాట. ఎప్పుడు లేనిది ఈసారి ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా. ఫ్రెష్గా ఉంటుంది, ఎన్ని రోజులున్నా సంవత్సరం ఉన్నా నల్లగా అవ్వకుండా ఉంటుంది, రెడ్ కలర్లోనే ఉంటుంది అని అంటున్నారని ఈ సంవత్సరమే ఫ్రిడ్జ్లో పెట్టా. ప్రతి సంవత్సరం మామూలుగా బయట పెడతాను, చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో. ఇంకా కలర్స్ పెడుతుంటే ఏంటమ్మా అన్ని కలర్స్ ఉన్నాయి అని అడుగుతుంది మా అమ్మ, ఏంటి అని. యాక్చువల్గా ఒక 6 months బ్యాక్ మా అమ్మాయి వాళ్ళకి హాఫ్ సారీ ఫంక్షన్ చేశాను అనమాట. అప్పుడు భోజనాల్లో కలర్స్ రాశారు కదా, అవి మిగిలినవి అక్కడ ఉండిపోయి సర్లే అని ఫ్రిడ్జ్లో పెట్టా. ఇంక ఈ పల్లె స్టాండ్ చూసారు, మనం ఉంటేనే బొద్దింకలు మొత్తం కాపురం దాంట్లోనే పెడతాయి. అందుకని వెళ్ళేటప్పుడే బయట పెట్టేసి వెళ్ళాను. ఇంకా బయట పెట్టేసి మా అమ్మాయిని ఈలోపు బ్యాగులు తెచ్చాం కదా అవి కొంచెం సర్దేయమ్మా అంటే మా చిన్న అమ్మాయి సర్దేస్తుంది. నేను అవి బయట పెట్టేసి ఆ బయట కూడా కొంచెం ఆ పంప దగ్గర అయితే కడిగేసాను, ట్యాప్ దగ్గర. ఈ బయట అంతా ఊడ్చుకొచ్చాను పొద్దుపోతుందిలే అని. ఇంకా పల్లె స్టాండ్లో ప్లేట్లు అన్నీ తీసేసి నీట్గా కడిగి మళ్ళీ ప్లేట్స్ అన్నీ సర్దేశాను అనమాట. సర్దేసేసి ఈలోపు ఏమో మా అమ్మాయి బట్టలు సర్దుతూ ఉంది. మా పెద్ద పాప అంటుంది, అమ్మ పిల్లలు అందరూ పని చేస్తున్నారు, మీ పెద్దమ్మాయి ఏం పని చేయట్లేదు అనుకుంటారేమో అని అంటుంది అనమాట. సరే అమ్మ వీడియోలో చెప్తాలే, వీడియో తీసేదే మా పెద్ద పాపని అని అంటున్నాను అక్కడ. ఇవన్నీ సర్దుతుంటే పాపం వీడియో తీస్తుంది.
ఇంక లోపలికొచ్చి చూస్తే మా వారు ఉన్నప్పుడల్లా ట్యాప్‌కో గ్లాస్ వాటర్ తాగి సింక్‌లో పడేసినట్టున్నారు. అవి కూడా కడిగేసేసి మాకు మోటరేసుకుంటే మంచినీళ్ళు వస్తాయన్నమాట. వాటర్ తాగే వాటర్ కూడా. ఇంక మంచినీళ్ళు పట్టేసేసుకొని మేము ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగం కదా! కుండలోయి పట్టేసాను. పట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఫ్రెష్ అయ్యి వచ్చి హాయిగా ఫ్యాన్ వేసుకొని బయట మంచం వేసుకొని కూర్చున్నానన్నమాట. అప్పుడే పని అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా! మనకెక్కడ రెస్ట్ ఉంటుంది? ఏమంటారు?